హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఇవాళ మనం ఏం స్పెషల్ చేసుకుంటున్నామంటే రోటి పచ్చడి అండి. కానీ రోట్లో చేయలేదండోయ్, బీరకాయ పచ్చడి అండి. ఇలా కచ్చపచ్చిగా మిక్సీలోనే చేశాను. అది ఎలాగో చూద్దాం పదండి. మనకి చాలా ఇష్టం కదండి ఇలాంటి రోటి పచ్చళ్ళు. దీనికి నేను ఒక బీరకాయ తీసుకున్నానండి. చెక్కేం తీయలేదండి, సైడ్స్ మాత్రమే తీసాను. ఒక బాండి తీసుకొని దాంట్లో కొంచెం నూనె వేయాలండి. 2 స్పూన్ల వరకు పడుతుంది. అలాగే ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ ధనియాలు, 4 నుంచి 5 పచ్చిమిర్చులు, 2 ఎండుమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి కట్ చేసే వేసుకోవాలండి, లేదంటే పేలే అవకాశం ఉంటాయండి. అలాగే ఇవి బాగా వేగిన తర్వాత మనం వీటిని తీసి పక్కన ప్లేట్లో పెట్టుకుందామండి. చూడండి, బాగా వేగిపోయి ఇలా కలర్ రావాలండి. ఇప్పుడు అదే బాండీలో ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయని ఇందులో వేసుకోవాలండి. బీరకాయ నేనేం చెక్కు తీయలేదండి, అలాగే పొట్టుగానే వేసుకున్నాను. ఈ సైజు ముక్కలు కోసుకుంటే సరిపోతుందండి. అలాగే కోసేటప్పుడు ఖచ్చితంగా చేదు చూడాలండి. కొన్ని బీరకాయలు చేదుగా ఉంటాయి, చూసిన తర్వాతే వండుకోవాలండి. ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీర, అలాగే కొంచెం చింతపండు, కట్ చేసి పెట్టుకున్న సగం ఉల్లిపాయ వేసుకోవాలండి. 4-5 రెబ్బల వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఇందులోనే బాగా వేగనిద్దామండి. ఒకవేళ బీరకాయలోంచి నీళ్లు రావట్లేదు అని అనిపిస్తే కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలండి. దీంట్లోనే కొంచెం ఉప్పు, అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసేసుకొని వేగనిద్దామండి. మీకు ఇలా వెల్లుల్లిపాయ జీలకర్ర ఇప్పుడు వేసుకోవడం ఇష్టం లేదు అంటే మీరు మిక్సీ పట్టేటప్పుడైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పప్పు దినుసులు, పచ్చిమిరపకాయలు మిక్సీ పడుతున్నానండి. కచ్చాపచ్చిగా పట్టుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలా పట్టుకుంటే సరిపోతుంది. ఇది పక్కన పెట్టుకున్న తర్వాత మనం బీరకాయ ముక్కల్ని వేయించుకుంటున్నాం కదండి. చూడండి, ఉప్పు వేసిన తర్వాత నాకు ఇలా వాటర్ వచ్చిందండి. ఇంకా అడుగు అంటుతుంది అని అనిపిస్తే మీకు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. బాగా మగ్గిపోయాయండి, ముక్క కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత మనం మిక్సీలో యాడ్ చేసుకొని, అలాగే ఉప్పు కూడా చూసుకోండి. ఉప్పు సరిపోతే అవసరం లేదండి, ఉప్పు సరిపోకపోతే మీరు యాడ్ చేసుకోవాలండి. ఈ మిక్సీలో మనం జస్ట్ మిక్సీని ఆన్ చేసి ఆఫ్ చేస్తూ జస్ట్ అలా ట్రిగ్గర్ చేసి ఆఫ్ చేసేయాలండి. ఒకేసారి తిప్పేసి అలా వదిలేస్తే మెత్త పేస్ట్ అయిపోతుందండి. అలా కాకుండా మనం జస్ట్ ట్రిగ్గర్ ఇస్తూ ఆపేస్తూ ఉంటే ఇలా కచ్చపచ్చిగా వస్తుందండి. రోట్లో చేసుకున్నట్టే వస్తుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం దీనికి తాలింపు వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా రోటి పచ్చళ్ళు ఇష్టపడే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఒకసారి ట్రై చేసి కూడా చూడండి. దీన్ని మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఇంకా అసలు వేరే ఏ కూరలు అవసరం లేదు కదండి. ఇది దోశలోకి, అలాగే దిబ్బ రొట్టెలోకి, ఇడ్లీలో కూడా చాలా బాగుంటుందండి. ఇవాళ మీరేం చేసుకున్నారు? ఇంకా మీకు ఎలాంటి రోటి పచ్చళ్ళు అంటే ఇష్టమండి? ఇదే విధంగా మనం దోసకాయ పచ్చడి కూడా చేసుకోవచ్చండి. చూడండి, వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని చాలా యమ్మీగా ఉండే బీరకాయ పచ్చడి మీకు ఎలా అనిపించిందండి? కామెంట్ చేయండి. చాలా బాగుంది కదండి. మనం ఇంట్లోనే చేసుకుంటే చాలా యమ్మీగా వస్తుందండి. ఎంత బర్గర్, పిజ్జాలు తిన్నా సరే దాంట్లో వాడే మైనీస్, సాసుల కన్నా మనం ఇంట్లో చేసుకొని తినే ఇలాంటి పచ్చళ్ళు అంటే చాలా బాగుంటుందండి. బాయ్ అండి, థ్యాంక్ యూ. ఆగండి అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా?